సో ఇంకొక విషయం సార్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, వయా ఎంఐఎం ద్వారా ఉంది. అంటే ఎంఐఎం అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీడియేట్ చేస్తుంది అనేటువంటి స్థాయిలో బీజేపీ నాయకులు మీ పైన విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ ప్రజల్ని అందరిని 4 కోట్ల ప్రజలను అడగండి. రేవంత్ రెడ్డి గారు తందానంటే తందాన కొడుతుంది ఎవరని చెప్తారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్ లేచిండు. పాలమూరు రంగారెడ్డి పథకాల మీద 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద ప్రశ్న గుర్తించిండు. దానికి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఫ్యూచర్ సిటీ గురించి కూడా మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ గురించి కూడా అదే ఈయన ఈ 2 సంవత్సరాలు చేసిన వ్యవహారాల మీద అన్నిటి మీద క్వశ్చన్ వేసిండు. ఉన్న సిటీకి దిక్కు లేదు, కొత్త సిటీకి ఏం చేస్తారని చెప్పేసి అన్నీ అడిగినప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్షం, సెకండ్ ప్రతిపక్షం కదా, వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని ఇక్కడున్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేయాలన్నా వద్దా? అది వదిలేసి మా కేసీఆర్ మీద ప్రశ్నలు వేస్తుర్రు. వర్షపంట డీకేఆర్నా వీడు వాడు జక్కామంగా అందరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతున్నారు. అంటే ఎవరితో ఉన్నట్టు? ఇప్పుడు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ 3 ఒకటే. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గురించి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సింది ఒకటే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మాత్రమే. ఆయన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది. ఏ నీళ్ళు వచ్చినా లేకపోతే ఏ పథకం వచ్చినా డెవలప్మెంట్ అయినా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు ఆధ్వర్యంలో మంచి డెవలప్ అవుతుంది. అది అందరూ తెలుసు. అవి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందో, బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటారు అందరూ అని చెప్పేసి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా మాకు 35-40% సర్పంచ్లు గెలిచారంటే అసలు ఎంత పటిష్టంగా ఉందో మా పార్టీ అర్థం చేసుకుంది. దాన్ని తట్టుకోలేక అక్కస్తోటి ఎట్లా బయటపడాలని చెప్పేసి మొన్న కేసీఆర్ గారు మీ ప్రెస్ మీటింగ్ నాడు ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతుండు. ఓకే, సో సమాధానాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేవంటారు. కేవలం అంటే మీరు ఏదైతే మీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయో ఇది బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కుట్ర జరుగుతుందంటారా? ఎవరి త్వరం కాదు. తెలంగాణ ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారే వాళ్ళు పగటి కళ్ళకి అంతున్నట్టు. ఆయన శపథం చేస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. నీ శపథాన్ని ఓడి పట్టించుకుంటారా? ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన శపథం గురించి చెప్తా. గతంలో కొడంగల్లో ఓడిపోతే నేను హైదరాబాద్ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిండు. 2018లో ఓడగొట్టి చూపించినాం. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? 100 సీట్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీలు గెలిస్తే అసలు రాజకీయాలు తప్పుకుంటా అసలు హైదరాబాద్ లేకుండా పోతున్నాడు. మరి 99 సీట్లు వచ్చినాయి. మరి పోయినావా? సిగ్గు లేకుండా అదే పట్టుకొని రాజకీయాన్ని పట్టుకొని ఎలాడుతున్నావు కదా. అసలు నీ శపథాన్ని ఎవరు పట్టించుకుంటారా? కర్మ గాలి. నీ అమలు కాని హామీలు ఎన్నో ఇచ్చేసి ఏదో చేస్తామని చెప్పేసి నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, రోజు ఏం మాట్లాడుతున్నావు, 2 సంవత్సరాలు ఏం చేసినావు, ఇంకా 3 సంవత్సరాలు ఏం చేస్తావు, నీ ప్రణాళిక ఏంది, నువ్వేం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఒక్క రోజన్నా నువ్వు రివ్యూ చేసుకునే సందర్భం ఉందా? ఎంతసేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నీ నోటికి వచ్చిన లాంగ్వేజ్ తోటి తొక్కుకుంటూ వచ్చినా, పాక్కుంటూ వచ్చినా, ఏందే నువ్వు ఓడో ఇట్లా వస్తే నాకేం తెనుక్కుంటూ వస్తుంది, పాక్కుంటూ వస్తుంది, కింద వాడు పొరలు కూడా వస్తుంది, నాకే సంబంధం. నీకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. ఏమని చెప్పించారు నీకు? నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు. అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయి. మేము చేస్తాం చూడు, మేము చేస్తాం చూడు. మేము చెప్పని కూడా చేసినాం. కేసీఆర్ గారు 2 టర్మ్ల గవర్నమెంట్లో చెప్పని కూడా చేసినాం. ఎగ్జాంపుల్ చెప్పా, కళ్యాణ లక్ష్యం షాదీబాద్ చెప్పలేదు, కేసీఆర్ గారు చేసిండు. దళిత బంధు చెప్పలేదు, చేసిండు. రైతు బంధు, రైతు బీమా ఎప్పుడు ఎక్కడ మేనిఫెస్టోలు లేవు, చెప్పలేదు కూడా. ఎలక్షన్లో చేసి చూపించిండు. అది కదా నిబద్ధత, అది కదా క్రమశిక్షణ. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే అట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఎప్పుడు నిన్ను కానీ, సోనియా గాంధీ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ ఎప్పుడు సాగు కోరుకోలేదే. ఎవరు సాగు కోరుకోలేదా? కేసీఆర్ గారు అందరూ బాగుండాలనుకున్నాడు. నువ్వు ఎన్ని లంగ మాటలు మాట్లాడినా కూడా ఏమనలేదు. అసలు మేము అట్లా పట్టుదలకు ఉంటే అట్లా చేస్తే నువ్వు అసలు బతికేటోడే కాదు. ఎవరి ఇష్టానుసారంగా మళ్ళీ ఒకటి మాట్లాడిండు. అందరూ ఏమంటే మీకు సంబంధించిన రిపోర్టర్లు కూడా చాలా విషయాలు, చాలా సందర్భాలు వ్యతిరేకించే సందర్భం ఉంది. నోటికి వచ్చిన మాటల సందర్భం కేసీఆర్ గారు చూస్తున్నట్టు. ఆయన కావాల్సింది ఏంది? కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాము, దాన్ని బాగు చేయాలి, తెలంగాణ ప్రజల్ని గౌరవంగా బతికే విధంగా చేయాలి, దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలని చెప్పేసి ఒకే సంకల్పంతో పరిపాలించిండు. అంతే చెప్పి ఇట్లా లంగ మాటలు పట్టించుకోలేదు.